మన గత ఏడాది మేము అనుకున్నాం 10వ తరగతి కానీ ఇంటర్లో ఖర్చు పెట్టడానికి అయ్యే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, జమ తక్కువ ఉన్నది. మహిళా గారు చెప్పినట్టు ఇంకా శాశ్వత చంద 1000 రూపాయలు పెట్టామని సలహా ఇచ్చారు. అందుకు నేను నాతో పాటు పెద్దలు కూడా అంగీకరిస్తున్నాం. ఈ కొంతమంది మన క్యాస్ట్లో చార్తాజ్ నివాసంలో కొంతమంది ఇంకా చాలా పూర్ కుటుంబాలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా డెవలప్ చేయడానికి ఈ మన సంఘంలో ఆర్థికంగా ఎదిగిన వారి సహాయం తీసుకొని వాళ్ళని డెవలప్ చేయడానికి కృషి చేయాలి. ఫస్ట్ గౌరవ నాగరాజు గారు భవనం కావాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దీని తర్వాత వారి విద్యా సూచనలు పాటించటకు సంఘం యొక్క అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహణలో సంప్రదాయం గురించి గౌరవ కూడా సూచిస్తూ మరి ఒక మంచి కరపత్రం కానీ పుస్తకం రూపంలో తయారు చేసి సభ్యులందరికీ ఇవ్వాలని కోరుతున్నాను. చాలాసార్లు సేవలు చేశాను. 2002 నుంచి ఒక 56 మండలాలు, 37 మండలాలు ఇంటింటి తిరిగి సర్వే చేశాను. కొన్ని విలేజ్లలో చాలా అతి కష్టంగా బతుకు పూటకు లేకుండా ఉండే పరిస్థితిలో కూడా చూశాను. సాధ్యంత మట్టుకు నాకు తోచింది నేను సాయం చేశాను. బట్ నాకు ఒక అర్థమైంది ఒకటి ఏంటి అంటే, ఇంతకుముందు మా బాబాయ్ గారు చెప్పింది రక్తం కొంచెం దగ్గర వాళ్ళైతే 500 రక్తం, తెలిసిన వాళ్ళైతే 100 రూపాయలు రాసొస్తాం. అదే మాదిరిగా ప్రతి ఒక్కరు ఒక ఇంటికి 2000 రూపాయలు ఇచ్చినా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న బాడీ జగిత్యాల డివిజన్లో కరీంనగర్ జిల్లా కంటే ముందు బిల్డింగ్ కడుతుందని నేను కోరుకుంటున్నాను. దయచేసి అడిగినా అడగకున్నా ప్రతి ఒక్కరు ఒక 2016 రూపాయలు మాత్రం ఇవ్వగలరని నేను కోరుకుంటున్నా. ఇది డిమాండ్ కాదు, రిక్వెస్ట్ ఇస్తున్నాను. దయచేసి కరీంనగర్కు రగన్న కానీ బాడీ ఎవరు ఒకరు వచ్చినా కానీ నా వంతు కూడా నేను కొంతమందితోనే నేను అమౌంట్ రాపిస్తానని నేను సౌముఖంగా కోరుకుంటున్నాను. 10,000 రూపాయలు ముట్టపాలు ఇవ్వడానికి మా సంఘం తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా దాతలుంటే కూడా ఇప్పుడే కాదు మన కార్యవర్గాన్ని సంప్రదించి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ, ముఖ్యంగా జగిత్యాల సంఘం ఏర్పాటు గురించి మేము ఒక తపనతో వెళ్తున్నాం. కేవలం మేము రాష్ట్ర స్థాయిలో ఏదో గుర్తింపు రావాలని కానీ ఇంకా ఎక్కడో గుర్తింపు కోసం పాల్పడలేదు. నేను స్వయంగా చూసిన, నేను కానీ రఘు కానీ మధుసూదన స్వామి గారిని చూసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని శాఖల్లో చేస్తున్న ఉద్యోగులు కూడా ఒక దశలో మేము వెళ్ళినప్పుడు మేము చార్తాజ్ శ్రీ వైష్ణవ సంఘ సభ్యులు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి మేము అరే మన సంఘం ఇంత నాగరాజు చెప్పినట్టు మేధావులు ఉన్నారు, ఆర్థికపరమైన పటిష్టంగా ఉన్నవారు ఉన్నారు, కానీ ఎందుకు ఇలా కులాల పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఒక భావనతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగానే మొదట్లో ఒక 13 మంది సభ్యులతో ఏర్పాటు చేశాం. 2వ సంవత్సరానికి వచ్చేసరికి 50 మంది సభ్యులు చేర్చుకున్నాం. గత ఏడాది దాదాపు 220 మంది సభ్యులు చేరుకున్నాం. ఈసారి కూడా 400 సభ్యులకు చేరుకోగలిగాం. మా తాపత్రయం అంతా ఒకటే, కుల బాంధవులంతా కూడా ఏదో మేము సభ్యత్వం తీసుకున్నాం లేదా తీసుకోలేదని ఒక భావాన్ని వినాడండి. ఖచ్చితంగా సమావేశానికి అయితే వస్తే మీ పేర్లను నమోదు చేసుకుంటే మనం ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా, ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మా కుల బంధువులు ఇంతమంది ఉన్నారు, ఏదైనా వారిని ఆర్థికపరమైనగా మనం కోరుకోవాలంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా సంఖ్యాబలాన్ని కుల బలాన్ని చూపించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు 25 జనవరి రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా రావాలి. ఒకరోజు ముందే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి అని గత వారం రోజులుగా మాకు వాళ్ళు ఫోన్ ద్వారా కానీ ఇతర సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కానీ మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినాం, ఒక సంఘం ఏర్పాటు చేసిన రోజే డిసెంబర్ 25 ఏర్పాటు చేసాం కనుక అదే కంటిన్యూ అవుతున్నాం. సభ్యులు మేము మెసేజ్ ద్వారా దాదాపు ఒక 1000 మందికి మెసేజ్ ఇవ్వడం జరిగింది.
ఒక్కొక్కరికి 2 సార్లు మెసేజ్ చేయడం జరిగింది. కొంతమందికి పర్సనల్ ఒక టీమ్గా ఏర్పడి ఫోన్లు కూడా చేయడం జరిగింది. కానీ చాలామంది ఇక్కడ ఆదర్శంగా చూస్తే మేము చేసిన దాంట్లో 25% కూడా ఈ సమావేశానికి ఆధార్ కాలేదు. ఒకసారి మనం ఏం చేస్తున్నాం మన సంఘం కోసమే కదా అనే ఒక ఆలోచన వచ్చి ముందుకు వస్తే బాగుంటుందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక ముందు కూడా మేము ఈ సంఘ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తాం. మీ సలహాలు సూచనలు ఇప్పటికే కాదు ఎప్పుడైనా ఇవ్వండి. ప్రతి నెల మొదటి ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. చాలా తక్కువ మంది దానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా మేము కార్యవర్గ సభ్యులు అయితే ప్రతి నెల మొదటి ఆదివారం ఎక్కడ ఉన్నామని సమావేశం అవుతూ మనం ఏం చేస్తున్నాం, మనం ఇంకా చేయాల్సింది ఏంటి, దాన్ని ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇక ముందు కూడా పెద్దలు ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, మన జిల్లా వచ్చినటువంటి రామకృష్ణ గారు 10,116 ఇస్తూనే మా కార్యవర్గంపై పెద్ద భారాన్ని మోపాడు. ఆయన 2016 సంవత్సరం నాటికి ఈ భవనం కూడా పూర్తి కావాలన్నాడు. సరే, ఆ విధంగా దేవుడు వారు సహకరిస్తే ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతాం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతాం, 2016 డిసెంబర్ 20 నాటికి సంఘం కొన్న స్థలాన్ని మాత్రం తప్పకుండా కొనుగోలు చేస్తామని ఈ సభాపూర్వకంగా మేము మీకు తెలియజేసుకుంటున్నాం. ఇంకా అక్కడికి 25,000 దాతా ఒకరు ముందుకు వచ్చారు. తిరుకోవాల లక్ష్మణ స్వామి గారు. వారి ఇచ్చిన వారికి డబ్బుల నుంచి కేవలం వడ్డీని మాత్రమే తీసుకొని 10th ఇంటర్లో మరి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయబోతున్నాం. ఇప్పుడు అలాగే పదవి విరమణ పొందిన వారిని కూడా సన్మానం చేయాలనుకున్నాం. కానీ అక్కడి నుంచి ఉన్నకు దరఖాస్తులు రాలేవు. అలాగే ఇప్పుడు ముందుగా 10వ తరగతి ఒక 5 నిమిషాలు మీరు వెనుక ఉన్న వాళ్ళందరూ కూర్చుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా కూర్చుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఒక విషయం ఏంటంటే, మన సంఘంలో భాగంగా వీరి తక్కలపల్లి గ్రామము ప్రస్తుతం గోవిందపల్లి జయించాలు నివసిస్తున్నారు. వీరి యొక్క ఆశ ఏంటంటే వారు టీచర్ కాబట్టి వారి ఒక 25,000 రూపాయలు అడగగానే ఇవ్వడం జరిగింది. ఒకరికి ఆ 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అటు 25,000 రూపాయలకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. కానీ మేము 5,000 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం మాత్రము ముందుమని తీసుకోవడం, వచ్చే సంవత్సరం మాత్రము ఈ అమౌంట్ని ఇంకా కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ 10వ తరగతి తర్వాత డిగ్రీ, ఎనీ డిగ్రీ ఇట్లా ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడానికి మేము నిశ్చయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం తల్లి పేరు శ్రీధర్, తల్లి మంజుల ఎక్కడైనా ఈ స్టేజ్ పైకి రాగలరని మనవి చేస్తున్నాం. చేయకండి.